సో అంతకుముందు జాబ్ చేశాను అనమాట. 2016 నుంచి జాబ్ చేశాను. 16 నుంచి 20 వరకు జాబ్ చేశాను అనమాట. ఇది వైజాగ్ లో చేశాను అనమాట. దివిస్ ల్యాబొరేటరీలో సో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి సో వైజాగ్ లో జాబ్ చేశాను. ఒక 3 ఇయర్స్ చేసిన తర్వాత ప్రమోషన్ లో డాక్టర్ రెడ్డిస్ లో జాబ్ వచ్చేసింది హైదరాబాద్ లో. సో ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చాము. హైదరాబాద్ లో దాదాపు ఒక 30,000 శాలరీ వరకు వచ్చేదన్నమాట. సో అక్కడ ఒక 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత సో నేను కరోనా అప్పుడే ఆ టైంలో కరోనా వచ్చింది. సో కరోనా వచ్చిన తర్వాత వచ్చాము అండ్ రిపోర్టర్ చేశాను అనమాట. రిపోర్టర్ చేస్తూ సో అంటే 2020 అనమాట. సో ఇప్పటి వరకు జాబ్ చేశాను 2020 వరకు. సో 2020 నుంచి దాదాపు 22 అంటే స్టిల్ రిపోర్టర్ గా ఉన్నాను. బట్ ఎక్కువ ఫుల్ టైం మాత్రానికి ఒక 3 ఇయర్స్ ఫుల్ టైం చేశాను. డోర్నకల్లోనే రిపోర్టర్ గా చేశాను అనమాట. అలా కంటిన్యూగా రిపోర్టర్ చేసుకునే టైంలో నాకు అవకాశం వచ్చింది యూట్యూబ్ ద్వారా. సో మన గ్రేట్ మెంటర్ సో మన చిన్నమ్మ గురుజీ స్వామి గురుజీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను చేశాను. నాకు నచ్చింది ఏంటంటే బయట మనం ఎన్నో షాపింగ్ చేస్తున్నాము, ఇక్కడ కూడా ఒక షాపింగ్ కదా, ఒక షాపింగ్ చేసి చూద్దాం. చూసిన తర్వాత సో దాంట్లో సక్సెస్ అవుతామా అవమా అనేది దాంట్లో ట్రై చేస్తే తెలుస్తుంది. చాలా మంది సో మనం చేయగలుగుతామా, సక్సెస్ అవుతామా, మన కింద ఇద్దరు జాయిన్ అవుతారా అని ఒక డైలమాలా ఉంటారు. బట్ ఇంకోటి సజెషన్ తీసుకుంటారు. మా అక్కని అడుగుతాం, మా బావని అడుగుతాం, మా ఫ్రెండ్ అడుగుతాం. అడిగిన తర్వాత సో జాయిన్ కావాలా కావద్దు చెప్తాం అని చెప్పేసి అంటారు. బట్ ఎవరిని అడిగినా కూడా ఎవరు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు అండ్ ఎవరు మన పక్కన తిరిగే వాళ్ళు కాదు. మనకు మనం చేయగలుగుతామా లేదా అనేది ఒకసారి ట్రై చేయాలి. ఎందుకంటే సో ట్రై చేయకుండా దాంట్లో ఏం అర్థం కాదు అని చెప్పేసి నేను ట్రై చేద్దామని చెప్పేసి సో ఇక్కడ నేను వెళ్ళాను అనమాట. దీంట్లో కూడా షాపింగ్ చేసుకున్నాను, సూట్లు శారీస్ వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. ఫీల్డ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పుడంతా ఫీల్డ్ వర్క్ చేయలేదు, సీనియర్ గా అయిపోయి సో కొద్దిగా లిస్ట్ అనేది మనకి ఆల్రెడీ లిస్ట్ మొత్తం తయారైపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టీమ్ ద్వారా వర్క్ చేసే పరిస్థితి వచ్చింది అనమాట. కానీ ఒకప్పుడు సో నేనైతే డైరెక్ట్ ఫీల్డ్ వర్క్ లోనే సింగిల్ గా ఫీల్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే గురుజీ వాళ్ళు దూరంగా ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చేవారు. చూడండి ఫీల్డ్ వర్క్ చేస్తూ ప్యాకేజీలు అనేవి కూడా తీసుకెళ్లి కూడా ఇచ్చేసే వాళ్ళం. ఫ్రెషరు, బ్రాంజ్, సిల్వర్ లెవెల్లో కూడా ఇలా విధంగా చేసినాం. సో నాకు అప్పట్లో స్టార్టింగ్ లో సో రామారావు సార్, ఆశా మేడం, కవిత మేడం తోటి సో గ్రూప్ మీటింగ్లు కూడా తయారు చేసినాం. గ్రూప్ మీటింగ్ కాదు, ఏషియప్ ట్రైనింగ్ కూడా పెట్టామండి. ఎందుకంటే చాలా మంది ఏషియప్ ట్రైనింగ్ పెట్టాలన్నా, గ్రూప్ మీటింగ్ పెట్టాలన్నా సీనియర్ లీడర్ రావాలి, పెద్ద టీం ఉన్నోళ్ళే రావాలి అనుకుంటారు. మేము మాత్రానికి ఒక సిల్వర్ లెవెల్లో, బ్రాంజ్ లెవెల్లోనే ఏషియప్ ట్రైనింగ్ చెప్పినాం అప్పట్లో. సో బ్రాంజ్ లెవెల్, సిల్వర్ లెవెల్లోనే సో ఏషియప్ ట్రైనింగ్ చెప్పినాం కాబట్టి ఈరోజు టార్గెట్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో చూడండి స్టార్టింగ్ చిన్న గురించి రావడం అనేది సో ఇక్కడే వచ్చారనమాట. చిన్న గురించి స్వామి గురించి వచ్చారు. సో అప్పుడు QSC సన్మానం అండ్ కోర్ లీడర్ అని చెప్పేసి సో ఆ సన్మానం కూడా చేశారనమాట. చిన్న గురించి అప్పుడు స్టార్టింగ్ వచ్చి సో చూడండి చిన్న గురించి కూడా ఎలా ఉన్నారంటే అప్పట్లో మా ఇంటి దగ్గరకు వచ్చి కూడా సో అప్పుడు సన్మానం చేసి సో మాకు ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఈ బిజినెస్ ఇంత దమ్ముంది, చేయగలగొచ్చు అని చెప్పేసి సో చెప్పారు. అప్పటి నుంచే స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేయడంతో మాకు లక్షలు ఇన్కమ్ రాలేదు, వేలకు వేలు ఇన్కమ్ కూడా రాలేదండి. స్టార్టింగ్ లో 1000 రూపాయలు 1100 ఇన్కమ్ తో స్టార్ట్ అయ్యాం. ఆ ఇన్కమ్ తోనే ఈరోజు మూవ్ అవుతూ సో కొద్దిగా పికప్ అందుకున్నాం. ఆ టైంలోనే 1ST అనేది జరిగింది. ఇప్పుడు 1ST అనేది ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ చిన్న గురించి 1ST పెడుతున్నారు. అప్పట్లో 1ST పెట్టారు. అప్పట్లో మేము బ్రాంజ్ లెవెల్లో ఉన్నాం. బ్రాంజ్ లెవెల్ ఉన్న వాళ్ళకైతేనే ఫ్రెషర్, బ్రాంజ్ లెవెల్కు అసలు 1ST అనేది అసలు వండర్ఫుల్ అనమాట. ఆ వండర్ఫుల్ ప్రోగ్రామ్ కి వెళ్ళాము. అప్పుడు నాతో పాటు 6 మెంబర్స్, రామారావు సార్, ఆశా మేడము, అదేవిధంగా కవిత మేడం, వీరబాబు సారు, లావణ్య మేడం, శంకర్ సార్ అని సో ఒక నాతో పాటు 6 మెంబర్స్ వరకు వచ్చారు. దాంట్లో ఇప్పుడు 4 మెంబర్స్ వరకు ఈ బిజినెస్ లో ఇప్పుడు నిలబడ్డారండి. ఖచ్చితంగా అనుకున్నాము 6గురిని డైమండ్ చేయాలని చెప్పేసి. సో ఈ 6 మెంబర్స్ డైమండ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం.
బట్ మనం చేయాలనుకుంటాం. బట్ వాళ్ళు అవ్వాలి అంటే వాళ్ళు నిలబడాలి ఖచ్చితంగా. దాంట్లో అంటాం కదా, గురుజీ అన్నారు 60-70% వరకు నిలబడుతున్నారండి. అప్పట్లో ర్యాంక్ ఇన్కమ్ తీసుకున్నాము 5,000. రియల్ గా ఆ టైంలో ర్యాంక్ ఇన్కమ్ 5,000 తీసుకున్నామంటే ఈ టైంలో 7,000 అయిపోయింది అది. అంటే చూడండి, ఇన్కమ్ అనేది రోజు రోజు పెరుగుతుంది. ఇన్కమ్ ప్రతి దాంట్లో పెరుగుతుంది. డబుల్ ఇన్కమ్ అవుతుంది, ర్యాంక్ ఇన్కమ్ పెరిగిపోయింది. అప్పట్లో 5,000 ర్యాంక్ ఇన్కమ్ వచ్చేసింది. సో చాలా మంది అంటుంటారు, సో మేము ఎక్కడికి వెళ్తున్నామో, కంపెనీ ఎక్కడ ఉందని. సో రియల్ గా అంటే సో కంపెనీ చూడాలనుకుంటే సో మనం డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళొచ్చు అనమాట. నేను విజిటింగ్ చేశాను కంపెనీని. సో ఢిల్లీలో మీటింగ్ ఉన్నప్పుడు, సో అదేవిధంగా ఢిల్లీలో గురుజీ వాళ్ళని కూడా కలిశాను అనమాట. సో మన అభిషేక్ గురుజీ, రవీంద్ర గురుజీ, పెద్దని శ్రీనివాస్ గురుజీ, బండారు రాజగురుని గురుజీని ఒకటేసారి నలుగురిని కలవడం చాలా హ్యాపీ అనిపించింది. కంపెనీ ఓల్డ్ ఇండియా వైజ్ గా ఉన్న కంపెనీని సో డైరెక్ట్ గా చూడటం జరిగింది. సో ఆ కంపెనీ చూసి లోపల ఉన్న, నేనే కాదండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అక్కడికి సో విజిటింగ్ చేయడానికి కూడా వస్తున్నారు. వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. రియల్ గా కంపెనీ అనేది ఇంత జెన్యున్ గా నడుస్తుంది. సో ఈ ఆశీర్వాద్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అనమాట. సో ఈ ఫోటో, సో సిల్వర్ అయ్యాము. సో సిల్వర్ సన్మానం చేసుకున్నాము. అదేవిధంగా ర్యాంక్ 2 ఇన్కమ్ తీసుకున్నాము 11,240 వరకు. సో అదేవిధంగా సో అప్పట్లో 5 డిడీస్ కంప్లీట్ చేస్తే డైరెక్ట్ మన సింగిల్ డే లో 5 డిడీస్ కంప్లీట్ చేస్తే సో టైగర్ అవార్డు అని అప్పుడు ఇచ్చేవాళ్ళు గురుజీ వాళ్ళు. ఆ టైంలో సింగిల్ గానే 5 డిడీస్ కంప్లీట్ చేసినాము. సో అప్పట్లో స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు తర్వాత ర్యాంక్ 3 కంప్లీట్ చేసుకున్నాం. ర్యాంక్ 3 ఇన్కమ్ 25,000 వచ్చింది. ఇప్పుడైతే 34,000 వస్తుంది. చూడండి, 9,000 పెరిగిపోయింది. మాకన్నా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళకి అప్పట్లో 25,000 దాకా వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రానికి డైరెక్ట్ గా 34,000 వస్తుంది. సో గోల్డ్ రికగ్నిషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో గోల్డ్ రికగ్నిషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేసుకుని ర్యాంక్ 4 ఇన్కమ్ తీసుకున్నాం. 44,000 తీసుకున్నాం. 44,000 వరకు ఇన్కమ్ అనేది, ర్యాంక్ ఇన్కమ్ అనేది తీసుకొని అప్పుడు సో ఈ టైంలోనే బ్యాంకాక్ అనేది సో స్టార్టింగ్ లో సో బిజినెస్ లోకి వచ్చిన 2 years వరకు ఎటువంటి కాంటెస్ట్ విన్ అవ్వలేదు. బట్ 2 years తర్వాత సో పికప్ అందుకున్న తర్వాత బ్యాంకాక్ టార్గెట్ 2024 లో మార్చి ఏప్రిల్ లో బ్యాంకాక్ టార్గెట్ ఫస్ట్ టైం విన్ అవ్వడము. అదేవిధంగా బ్యాంకాక్ కూడా వెళ్ళడం జరిగింది.